హాయ్ అండి, సంపూర్ణ వ్లాగ్స్కి స్వాగతం. అందరికీ శుభోదయం. ఈవేళ మాఘపురాణము 4వ అధ్యాయం చెప్పుకుందాము. అదే కుచ్చురుని వృత్తాంతం. పులిముఖము గల గంధర్వుని వృత్తాంతమును దిలీపునకు వివరించిన తర్వాత మాఘమాస మాహాత్మ్యం గురించి వశిష్ఠుడు తిరిగి ఇట్లు చెప్పుచుండెను. పూర్వకాలమున కుచ్చురుడను పేరుగల విప్రుడొకడుండెను. అతడు కర్దమముని యొక్క కుమార్తెను వివాహమాడెను. కొంతకాలమునకు ఆ దంపతులకు ఒక కుమారుడు జన్మించెను. కుమారునికి 5వ ఏడు రాగానే ఉపనయనం చేసెను. ఆ బాలుడు దినదినాభివృద్ధి నొందుచు పెద్దలను గౌరవించటం, విద్యాభ్యాసము ఎడల శ్రద్ధ చూపుట, నీతి నియమాలను పాటించుట, దైవ కార్యముల యందు భక్తి కలిగి ఉండుట మొదలగు కార్యములు నెరవేర్చుచు సకల శాస్త్రములను అభ్యసించెను. ఈ విధంగా కొంతకాలము గడిచెను. ఆ బ్రాహ్మణ బాలునకు యుక్త వయసు వచ్చెను. అతనికి దేశాటనకు పోవాలని కోరిక కలిగి తీర్థయాత్రలకు బయలుదేరాడు. అనేక పుణ్యక్షేత్రము దర్శించుచు సిద్ధులను సేవించుచు మాఘమాసం వచ్చున్నప్పటికీ కావేరి నదీ తీరమునకు చేరుకున్నాడు. నా పుణ్యఫలం కొలది ఈ మాఘమాసంలో నాకు కావేరి స్నాన యోగం లభించినది, ఇది నా భాగ్యము అని విప్రయువకుడు అనుకొని సంతృప్తి చెందాడు. మాఘమాసమంతయు ఇచటనేయుండి అధిక ఫలమును సంపాదించదను అని మనస్సున నిశ్చయించుకొని ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని నిత్యము ఆ నదిలో స్నానము చేయుచు భక్తితో భగవంతుని సేవిస్తూనే అతడనే కాలం గడుపుచుండెను. ఆ విధముగా నదీ తీరమున 3 సంవత్సరం నుండి అత్యధిక పుణ్యఫలము సంపాదించెను. ఆ తర్వాత అన్ని కోరికలను సంపాదించుటకు ఘోర తపమాచరించవలనని మొదలు పెట్టాడు. అట్లు కొంతకాలము నిష్ఠతోనూ నిశ్చల మనస్సుతోనూ తపస్సు చేయుచుండెను. అతని దీక్షకు శ్రీమన్నారాయణుడు సంతోషించి ప్రత్యక్షమయ్యాడు. ఆ విప్ర యువకుడు కన్నులు తెరచి చూసుసరికి శంఖ చక్ర గదాధరుడై కోటి సూర్యుల ప్రకాశముతో ఉన్న శ్రీహరి నిండు విగ్రహాన్ని చూశాడు. అమితానందముతో సాష్టాంగ నమస్కారము చేసి చేతులు జోడించి అనేక రీతులుగా స్తోత్రములను చేశాడు. ఈ విధముగా స్తుతించిన ఆ బ్రాహ్మణ యువకుని భక్తి భావమునకు శ్రీహరి సంతసించి అతనిని ఆశీర్వదించి ఇట్లు పలికెను. ఓ విప్రకుమార, నీవు భక్తి ప్రభావముచే నన్ను ప్రసన్నుని చేసుకొంటివి. అది ఎటులనగా, నీవు ఎడవకుండా అనేక పర్యాయములు మాఘమాసములో నదీ స్నానము చేసి తపస్సాలురు కూడా పొందని మాఘమాస పుణ్యఫలమును సంపాదించితివి. అందుచేతనే నీపై నాకు గాఢానురాగము కలిగినది. కాన నీకేమి కావాలన్నో కోరుకొనుము, నీ అభీష్టము నెరవేర్చెదను అని శ్రీమన్నారాయణుడు పలికాడు. శ్రీహరి పలికిన పలుకులకు ఆ బ్రాహ్మణుడు తన్మయుడై, ప్రభు, జగద్రక్షక, సర్వాంతర్యామి, ఆపద్బాంధవ నారాయణ, ఆ దివ్య దర్శనం వలన నా జన్మ తరించినది. నిన్ను చూచినది మొదలు నేను ఏ విధమైన సుఖాలు కోరుటకు నా మనసు అంగీకరించలేదు. మనుషుడు ఏ మహాభాగ్యం కొరకు జీవితాంతము వరకు దీక్ష వహించును, అట్టి మహాభాగ్యము నాకిప్పుడు కలుగగా మరొక కోరిక కోరగలనా? నాకు ఇంకేమీ అవసరం లేదు. కానీ మీ దివ్య దర్శనము నాకు ఎటుల కనిపించినదో అటులనే అన్ని వేళల యందు ఈ స్థలమందు భక్తులకు దర్శనమిచ్చుచుండవలెను, అదే నా కోరిక అని ప్రార్థించెను. శ్రీహరి ఆ విప్రకుమారుని కోరికను మన్నించి నీ అభీష్టము నెరవేర్చదగాక అని పలికి నాటి నుండి అచటనే ఉండిపోయెను. కొంతకాలమునకు తల్లిదండ్రులను చూచుటకై తన గ్రామమునకు వెళ్ళెను. చాలా దినములకు కుమారుడు వచ్చనని వృద్ధులై ఉన్న తల్లిదండ్రులు మిక్కిలి సంతోషించి కుశల ప్రశ్నలు అడిగిరి.
ఈరోజు 4వ అధ్యాయము అయిపోయిందండి, మాఘపురాణము. రేపు మరల 5వ అధ్యాయంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదములండి.